శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. ఈగల్ మీడియా ప్రేక్షకులకు శుభాశీస్సులు. అలాగే మనము చాతుర్మాస్య వ్రత దీక్ష కార్యక్రమ మహోత్సవాల గురించి నిన్న విషయం చెప్పుకున్నాం. ఏ పదార్థాలు భుజించాలి, ఏ పదార్థాలు భుజించకూడదు, భుజించటం వలన మనకి ఏ ఫలం వస్తుంది అని చెప్పని మనం తెలుసుకున్నాము. అయితే ఈ చాతుర్మాస్య వ్రత దీక్ష అసలుకి ఎందుకు ఆచరణ చేస్తున్నారు, ఆచరణ వల్ల ఫలం ఏమిటి, అసలు ఎందుకు ఈ 4 మాసాలు పీఠాధిపతులకు కానీ ఎవరు కూడా కదలకుండా ఒకే చోట ఉండి ఈ చాతుర్మాస్య దీక్ష వ్రతం ఎందుకు చేస్తున్నారు? ఈ చాతుర్మాస్య వ్రత దీక్షలో ప్రధానముగా ఏమిటి అంటే నదులు దాటకూడదు అని చెప్పారు. నదులు ఎందుకు దాటకూడదు, దాటితే ఏమిటి వస్తుంది అన్న సత్యం కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అసలుకి ఎందుకు దీక్షకి ఎందుకు నియమం పెట్టారన్నది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకొని వారి నిత్య జీవితంలో ఆ యొక్క విషయాన్ని గ్రహించి ఆచరణ చేస్తే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయన్నమాట. మనం ఏ ధర్మ కార్యము చేస్తున్నా కూడా ఆ ధర్మము గురించి ఆచరణ చేసే పెద్దల ద్వారా మనం తెలుసుకోవటం మూలాన మన ఆచరణలో సత్ఫలితాలు వస్తూ ఉంటాయన్నమాట. ఆచరణలో దోషాలు లేకుండా చక్కటి భగవత్ అనుగ్రహం కలిగే విధంగా సద్గురువులు మనల్ని అనుగ్రహిస్తారు. అయితే ఈ చాతుర్మాస్య వ్రత దీక్ష వర్ష ఋతువులో ప్రారంభమవుతుంది, అలాగే శరత్ ఋతువుతో అయిపోతుంది. ఈ 4 మాసాలు వర్షాలు అధికంగా పడతాయి. ఈ వర్షాలు అధికంగా పడటం మూలాన రవాణా సౌకర్యం లేదు. ఇటీవల కాలంలో ఇప్పుడు మనకేమిటంటే సకల మౌలిక సదుపాయాలన్నీ కలిగినవి. పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ వాహనాల్లోనే వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ కాలమానాన్ని అనుసరించి జరుగుతుందన్నమాట సాధారణంగా. అయితే పూర్వకాలంలో పరమహంస పరివాజికాచారులు, అయితే పరివాజికాచారులు అని ఎందుకు అన్నారు అంటే ఆ నామంలో ఉన్న పరమార్థం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చాలామంది పీఠాధిపతులకు సన్యాసులకు పరమహంస పరివాజికాచారులు అన్నారు. అసలు పరివాజికాచారులు అంటే ఏమిటి అన్న సత్యం తెలుసుకోవాలి. అంటే వాళ్ళ పాదచారులై ఉన్నారు. జగద్గురు శంకరాచార్యులు వారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4 సార్లు వారు పాదయాత్ర చేశారు. అంతా కూడా నడిచే వెళ్ళారు, నడిచే ధర్మాన్ని ఆచరణ చేశారు, ధర్మ సంస్థాపన చేశారని మనము గ్రంథాల్లో చెప్పుకున్నాం. 1200 సంవత్సరాలకి పూర్వముగా జరిగింది. అయితే ఇలా సన్యాసులందరూ కూడా ఇట్లా సంచారకులై ఉంటారనమాట, పాదచారులుగా ఉంటారు, వారు తిరుగుతూ ఉంటారు. ఇలా వర్షాలు పడే సమయంలో వారు సంచారం చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా. అందుకనే మన పెద్దలందరూ కూడా గురువులు, ఋషులు, మునులు, యోగులు, తాపసకులు, ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఉపదేశించిన విషయం మనకి ఏమిటి అంటే మహావిష్ణువు శయనించి ఉంటారు కాబట్టి ఈ 4 మాసాలు ఒక వ్రతము చేద్దాము. ఈ వ్రతములో ప్రధానముగా భగవత్ ఆరాధనతో పాటు కర్మకాండతో పాటు జ్ఞానకాండ ప్రధానముగా కావాలి. భగవంతుడికి ఆరాధించినాక జ్ఞానకాండ అంటే ఏమిటి అంటే బోధ, గురు బోధ అంటే పురాణాలు, ఉపనిషత్తులు, వేద సారం ఏదైతే ఉందో దాన్ని మనం చక్కగా గురువులు చెప్పినప్పుడు దాన్ని శ్రవణం చేయాలి. అది శ్రవణం చేయటం మూలాన మోక్షం కలుగుతుంది. అలాగే ఈ చాతుర్మాస్య వ్రతములో ప్రధానముగా భాగవతము ప్రధానముగా చెప్పారు పూర్వీకులు మనకి. ఏమి అంటే ఈ భాగవతాన్ని పఠించటం మూలాన మనం బాగవుతాము. అంటే మన జన్మ సార్థకత చెందాలి అంటే భాగవతాన్ని తెలుసుకోవాలి. ఈ భాగవతాన్ని శ్రవణం చేసిన, భాగవతంలో ఉన్న విషయాల్ని మననం చేసిన చక్కటి అనుగ్రహం కలుగుతుంది. అందుకని ఈ చాతుర్మాస్య వ్రతములో అందరూ ఒక చోటకి చేరి గురువుల్ని ఆహ్వానించి వారి చేత సత్సంగాల్ని ఏర్పాటు చేసుకొని చక్కగా సత్సంగంలో పాల్గొని జ్ఞాన ప్రసాదాన్ని గురువుని అనుగ్రహం కొరకు కోరుకుంటారు. అలాగే ఆ గురువులు కూడా జ్ఞాన అనుగ్రహాన్ని ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ శరీరములో ఎంత శక్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అందం ఉన్నా కూడా మన మేధాశక్తి కావాలి అంటే దానికి జ్ఞానం ప్రధానమైనది. మనం సరైన మార్గంలో నడుస్తున్నామంటే జ్ఞానమే కావాలి. జ్ఞానము లేనిదే ఈ జగత్తులో ఏమీ లేదు. అదే జ్ఞానమే ప్రధానము మనకి. కావున ఈ జ్ఞానముతో కూడిన పురాణ ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనకి ఈ చాతుర్మాస్య వ్రతములో భాగవతంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. ఏమిటి అంటే నారద మహర్షి వారు పూర్వజన్మలో ఒక దాసి కడుపున పుట్టారు.
ఆ సమయంలో ఒకరు చాతుర్మాస్య వ్రతము చేస్తుంటే ఆ దాసి ఆ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. అక్కడ ఆ దాసి పనిచేస్తున్న సమయంలో నారదుడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు వారు చెప్తున్న బోధ అంతా శ్రవణం చేసుకొని వారు తిన్నాక ఆ అన్నాన్ని భుజిస్తారనమాట. వారి ఉత్తిష్టంత అంటే వారి ఎంగిలి అంటే వారు తిన్నాక ఆహారాన్ని తింటారు. అంటే ఆ ప్రవచనం అయిపోయినాక మహాత్ములు ప్రసాదం స్వీకరించినాక వారు ఆహారం స్వీకరించినప్పుడు వారు చెప్పిన విషయాలన్నిటిని కూడా మననం చేసుకున్నారంట. అప్పుడు నారదుడికి ఉత్తమైన జన్మ వచ్చింది, నారద స్థానం వచ్చింది అని చెప్పని మనకి భాగవతం చెప్తుంది. ఇలా భాగవతం అన్నది చాలా శ్రేష్టమైనది, చాలా శక్తివంతమైనది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కావున భాగవతాన్ని పఠనం చేయటం మూలాన ఈ చాతుర్మాస్యంలో విశేషమైన ఫలం వస్తుంది. అందరూ కూడా చక్కగా చాతుర్మాస్య వ్రతమును ఆచరించండి. అలాగే చాతుర్మాస్య వ్రతమును ఎవరైనా వారి సమయానుకూలాన్ని బట్టి 4 మాసాలు కాకపోయినా 2 మాసాలైనా అనగా అర్ధ చాతుర్మాస్యము, ఈ 4 మాసాలని 2 మాసాలు చేసినప్పుడు దాన్ని 4 పక్షాలు చేస్తాం అనమాట. ఆ 4 పక్షాలే అర్ధ చాతుర్మాస్యము అంటారు. ఆ అర్ధ చాతుర్మాస్య వ్రతం ఆచరించిన వారికి చక్కటి పుణ్యఫలం వస్తుంది. అందరికి కూడా జగన్మాత యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకున్నాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.